చూస్తుంది అంటున్నారు. అక్కడ అసలు ఏమీ రావని చెప్పి అమర్నాథ్ లాంటి వాళ్ళు మాజీ మంత్రులు వాళ్ళు కూడా దీన్ని ట్రోల్స్ చేస్తుండడం, సెటైర్లు వేస్తుండడం. మీరు అనుకున్నట్లుగా వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయా? సార్ అందరికీ నమస్కారం. వెంకటరెడ్డి గారికి, కిరణ్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూశాయి. ఏంటి ఈ విశాఖపట్నం విశిష్టత అనేది? ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూశాయి. ఒక మాట చెప్పుకుంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం చేపట్టగానే దేశం మొత్తాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తానని అన్నారు. మరి ఆయన అభివృద్ధి విషయంలో అయితే చేయలేకపోయారు, నో డౌట్. అందులో చేసుంటే డెఫినెట్లీ గెలిచుండేవారు. చేయలేకపోయారు. అరాచక విషయంలో మాత్రం ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా చేశారు. సో ఈరోజు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు, ఈ విశాఖపట్నం వైపు ముఖ్యంగా చూస్తూ ఉంది. దానికి కారణం గూగుల్ డేటా సెంటర్. ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావటం. అయితే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ విషయాల్లో ఎక్కడా కూడా డిబేట్లో మాట్లాడలేనటువంటి పరిస్థితి. మనం ఉదాహరణ చూసుకుంటే ప్రియాంక ఖర్గే గారండి, కర్ణాటక మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన రాయితీలు మేము ఇవ్వలేకపోయాం, మేము ఇవ్వలేదు, అట్లా ఇస్తే ఆర్థిక వ్యవస్థ ఇది అట్లా అయిపోతాం, ఇట్లా అయిపోతాం అని చెప్పి రకరకాల కబుర్లు చెప్పినటువంటి ప్రియాంక ఖర్గే గారిని ఆ రాష్ట్ర యువత ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఎలా ఇచ్చింది, మీరు ఎలా చేయగలుగుతున్నారు అనేసి. సో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు ఇవన్నీ చూసి కూడా గూగుల్ డేటా సెంటర్ మన రాష్ట్రానికి వచ్చింది, సంతోషం. అయితే ఇక్కడ పక్క రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ పార్టీ కూడా దీని మీద మరి వారికి కూడా నచ్చినట్లేదు. వారికి రాష్ట్రం బాగుపడుతుందంటే నచ్చదు కాబట్టి, క్వైట్ కామన్ కాబట్టి గూగుల్ డేటా సెంటర్ అనే దానిలో 200 ఉద్యోగాలు రావు, 200 ఉద్యోగాలు కూడా ఉండవు అని చెప్పి సాక్షాత్తు మన డిబేట్లో ఉన్న ప్యానలిస్ట్ వెంకటరెడ్డి గారే మరి సాక్షి టీవీలో కూర్చొని చెప్పినటువంటి సందర్భం. కానీ మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, గూగుల్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల ఆదాయం అండ్ ఆల్సో 2 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఇస్తాం. మేము హామీ ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారానే ఇస్తాం. ప్రపంచంలోనే భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని నేను గర్వపడతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓటేసినటువంటి నా ఓటు వృధా కాలేదని చెప్పేసి ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. ఏ ప్రతిపక్షాల సంగతి తెలిసిందే సార్. ఒక అతనేమో వచ్చేసి గూగుల్ డేటా సెంటర్ అంటే అదొక గోడౌన్ అని, దాని బయట ఒక వాచ్మెన్ ఉంటాడని చెప్పేసి ఒక అతను. మరి మన వెంకటరెడ్డి గారు వచ్చేసి 200 ఉద్యోగాల కంటే అందులో ఉండవని చెప్పేసి మన వెంకటరెడ్డి గారు. సో ఇలా రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనలు. ఇంకొక ఆయన మరి యాంకర్ అనుకుంటా, ఆయన వచ్చేసి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీ పేరు పెట్టుకుంటున్నారని చెప్పేసి ఆయన. సో రకరకాల వాదనల నడుమ ఎన్ని వచ్చినా కానీ ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దీన్ని తరిమేయటానికి, లేదంటే దీన్ని రాకుండా చూడటానికి కూడా కొంతమంది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ విశ్వ ప్రయత్నాల్లో భాగంగా భూములు ఇవ్వడానికి కోర్టులో సవాల్ చేయటాలు, ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరతామని చెప్పేసి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు చెప్పినటువంటి మాట ప్రకారం గూగుల్ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాం. మరొక బంపర్ ఏంటంటే, నవంబర్లో మరొక గుడ్ న్యూస్ చెప్తానంటున్నాడు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా డెఫినెట్లీ ఇంకొక ప్రపంచ దిగ్గజ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవంబర్లో రాబోతుంది. అదే నారా లోకేష్ గారు చెప్తానన్నారు. ఆ విషయాల గురించి కూడా మరి పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి నిద్ర పడుతున్నట్లేదు. ఇప్పుడు ఏంటి ఆస్ట్రేలియా పర్యటన? అది అవును, ఆస్ట్రేలియా పర్యటన ఈరోజు స్టార్ట్ అయిందండి.